హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్యాక్ హుక్స్ పెట్టి బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి. అయితే మనకి బ్లౌజ్ చెప్పిన కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమరు మనకి బ్యాక్ హుక్స్ కావాలి అని చెప్పారు. అలాగే హ్యాండ్ కూడా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కావాలని చెప్పారు. సో దానికోసం మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, బ్లౌజ్లో మనకి ఏమైనా పెంచమని చెప్పారా లేదా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ చెప్తే ఎక్కడ చెప్పారనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కింది వైపున స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి పీస్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి, రెండు పీసులు సమానంగా లేవు కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకు నేను ఇన్ని లైన్స్ అనేది డ్రా చేశాను అంటే, మనకి కస్టమరు బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది పొడవు పెట్టమన్నారండి. అందుకే నేను ఈ విధంగా మీకు కటింగ్ అయితే లైన్ అయితే డ్రా చేసి చూపించాను. ఇదిగోండి, ఇది మనకి ఖర్చు లేకపోతుంది. కస్టమర్ చెప్పిన 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇక్కడ మనమైతే పెంచుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని చాలా చిన్న సైజ్ అండి, నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా ఉక్సు పట్టి సైడ్ నుంచి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ నడుము లూజ్ అనేది కొలత తీసుకోవాలి. చూడండి, 26 ఉందండి నడుము లూజ్ వచ్చి. ఇక్కడ మనము 26ని ఈ విధంగా రాసి పెట్టుకోవాలి. 26లో 4 భాగాలు చేసుకోవాలి. 26ని 4 భాగాలు చేసాము అంటే 6.5 వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ టేప్ అనేది 26 ఇంచుల దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగా టేపుని ఫోల్డ్ పెట్టుకున్నారంటే సగం అవుతుంది. 26లో సగం ఎంత? 13 ఇంచులు. ఇప్పుడు మళ్ళీ టేపుని ఈ 13 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే 13లో సగము 6.5 ఇంచులు అయితే వచ్చేసింది. లేదు మీ దగ్గర ఏమైనా కాలిక్యులేటర్ ఉంటే కాలిక్యులేటర్తోనైనా మీరు లెక్క అనేది వేసుకోవచ్చు. 24/4 వేసారు అంటే 6.5 ఇంచులు మనకి కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, 6.5 6.5. దీనికి మనము చెస్ట్ భాగానికి ఇది నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చి 6.5 అంటే 6.5 ఇంచులు. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్కి ఈ 6.5 ఇంచుకి 1.5 ఇంచు కలుపుకోవాలి. 1.5 ఇంచుని కలుపుకోవాలి. 1.5 ఇంచు కలిపితే అప్పుడు ఎంత అవుతుంది? 8 ఇంచులు అవుతుంది. కరెక్ట్గా 8 ఇంచులు అనేది చెస్ట్ లూజ్. 8 ఇంచులు అనేది చెస్ట్ లూజు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. ఈ బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ నుంచి అంటే మనం ఈ కింద లైన్ నుండి కొలవకూడదండి, ఈ పై లైన్ నుంచే కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలాగా బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగే పెట్టేసుకొని ఈ నడుము లూజ్ను కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారండి, ఈ స్క్వేరే మనము బ్యాక్ సైడ్ ఉక్సు పట్టి కూడా మనం పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా సైడ్ ఖర్చులు రెండు సమానంగా పట్టుకుంటే మనకు నడుము లూజులో సెంటర్ భాగం అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా మనము కొలత అయితే తీసుకోవాలి. సేమ్ ఇంతే పెట్టాలండి. ఇక్కడ కింద మాత్రమే పెంచాము, పైన అయితే కిందకి ఏం దించలేదు. ఇది ఆల్రెడీ డీపే ఉందంట. సో ఇక్కడికన్నా ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కింది వైపు నడుము దగ్గర మాత్రమే దించుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉక్సు పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు బ్యాక్ సైడ్ ఉక్స్ అని చెప్పారు కదండి, దానికోసం ఇలాగా ఒక 6 ఇంచుకి స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో టేపుతో ఈ విధంగా కొలుచుకోవాలి. 12.75 ఇంచులు ఇక్కడికి పై గీత వరకు అండి, 12.75 ఇంచులు. ఇదే 12.75 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 లైన్స్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలాగా
ఇప్పుడు ఈ సైడ్ ఖర్చు ఉంది కదండి, ఈ సైడ్ ఖర్చు కూడా మనము ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకున్నాము అంటే మనకి చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ రెండు మనకి ప్లస్ గుర్తు రాలేదు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ప్లస్ గుర్తు అనేది రాలేదు. ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ కుట్టు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కరెక్ట్గా మార్కింగ్ అయితే తీసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ అనేది ఇదిగోండి, ఎప్పుడు పై కుట్టుకు తీసుకోవద్దండి, ఎందుకు అంటే మరీ పైకి వెళ్ళిపోయింది కాబట్టి అంత అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి, అసలు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి ఫినిషింగ్ అనేది నీట్గా లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది, అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్కువ అనేది వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదే 1/2 ఇంచ్ ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళింది, బ్యాక్ పార్ట్ కిందకు వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ని కూడా కరెక్ట్గా ఫినిషింగ్ కూడా తీయాలండి. కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 6.5 ఇంచీలు, నడుము లూజు 6.5 ఇంచీలు. మనము ఈ ఎక్స్ట్రా గీత ఎక్కడికైతే పెట్టామో ఇక్కడ నుంచి 6.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి కస్టమర్ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలని చెప్పారండి, అందుకే నేను ఇక్కడ 2 ఇంచులు అయితే పెట్టాను. అలాగే చెస్ట్ మార్కింగ్ కూడా ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 8 ఇంచులు వచ్చింది. కరెక్ట్గా 8 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ లైన్స్ అనేది కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది, నడుము లూజు 26 ఇంచీలు. అయితే మనం ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అంటే 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇదిగోండి, నెక్ విడత్ కోసము షోల్డర్ కోసము 5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ విడత్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇది మనకి మరీ చిన్న సైజు బ్లౌజ్ అండి, ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయితే కాదు, చిన్న సైజు బ్లౌజ్. ఇది 26 ఇంచులకి చిన్న సైజు బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న సైజు బ్లౌజ్కి నెక్ విడత్ 2 ఇంచులు, షోల్డరు 3 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇదే 5 ఇంచుల్ని ఇలా కింది వైపు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా. అలాగే ఈ బ్యాక్ నెక్ మనకి స్క్వేర్ ఉందండి, ఈ స్క్వేర్ మీరు ఒకవేళ ఆది బ్లౌజ్కి ఎంత ఇక్కడ వెడల్పు ఉంది అనుకుంటే అంతే మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం కావాలి అన్నారు అనుకోండి, మీరు దాన్ని బట్టి కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ 2.25 ఇంచులు పెడుతున్నాను. మళ్ళీ మనకి ఖర్చు అనేది ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఆ ఖర్చుతో మనకి 2.5 ఇంచులు మొత్తం టోటల్ అయితే వస్తుంది. ఈ కింద స్క్వేర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1.25 ఇంచుకి ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. 1.25 ఇంచుకి మాత్రమే ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ కనుక ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తో మీరు ఈ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే చేత్తోనైనా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ని ఇలా హ్యాండ్ అనేది రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. షోల్డర్స్ 2 సమానంగా పట్టుకొని ఇదిగోండి, ఈ షోల్డర్ దగ్గర నుండి పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపే మనం ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి. చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోయింది. 6.5కి ప్లస్ 1.5 కలుపుకుంటే చెస్ట్ లూజ్ 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచులు మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇక్కడ మార్కింగ్ కూడా వేసి మళ్ళీ కొలిచి చూపిస్తానండి. ఇదిగోండి, కుట్టు కూడా ఇక్కడ దారం వేరేది వేస్తున్నారు చూడండి. మళ్ళీ నేను ఇక్కడ మీకోసం మార్కింగ్ కూడా పెడుతున్నాను. మళ్ళీ ఒకసారి కొలత తీస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఇలా కొలత అనేది తీసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఆమ్ రౌండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా
ఇక్కడ మనం నెక్ అయితే ఏం కట్ చేయట్లేదండి, మన కస్టమర్ ఇలాగే స్క్వేర్లోనే కావాలని చెప్పారు కాబట్టి ఏం కటింగ్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ వరకు ఎంత ఉందో చూసుకొని టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. టేప్ని ఫోల్డింగ్ చేసుకున్నారు అంటే మనకి కరెక్ట్గా సెంటర్ అనేది పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ కింద వైపు నుంచి 4 ఇంచులకి పొడవుకి డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. అయితే ఇప్పుడు కటింగ్లో ఇక్కడ కట్ చేయట్లేదండి, జస్ట్ ఇక్కడ నుంచి ఇది మొత్తాన్ని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలండి. అయితే ఖర్చు పెట్టే ముందు జస్ట్ ఒక 1/4 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఎక్కువగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఒకటి పెట్టుకోండి, ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ కంటే ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ అనేది ఓపెన్ లేదు. సో అందుకోసం అని నేను ఇక్కడ మనకి ఇక్కడ ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా, ఇది ఆపోజిట్ అండి. ఆపోజిట్లో మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ అనేది ఇక్కడే కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. అయితే ఈ ఎక్స్ట్రా గీత ఉంది కదా, ఈ గీత అనేది బయట వైపుకి వచ్చేలాగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ అనేది లూజ్ వచ్చేస్తుంది. కరెక్ట్గా ఈ లైన్ ఎక్కడికి ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అక్కడికే ఉండాలండి. క్లాత్ని ఇటు జరుపుకోవాలి, క్లాత్ అనేది ఇలా జరుపుకోవాలి, అప్పుడే మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని వీల్ మార్కర్తో ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర రబ్ చేసుకోవాలి. అలాగే ఈ నెక్ కూడా కొంచెం రబ్ చేసుకోండి, లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్తో ఈ ఆర్మ్ రౌండ్ అనేది బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. అలాగే ఈ నెక్ దగ్గర కూడా ఇలా డ్రా చేసుకున్నారు కదా. నేను చెప్పిన పద్ధతి కనుక మీరు ఫాలో అయితే అసలు ఫ్రంట్ పార్ట్ మీరు నమ్మరండి, అంత బాగా మీకు ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. ఎవరికైనా చెస్ట్ జారిపోయినట్టు కూడా ఉన్నా కూడా ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే అసలు మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పేదానికంటే మీరు ఈ కటింగ్ అనేది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఫిట్టింగ్ అనేది 100% గ్యారంటీగా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 2.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది ఇలాగా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నెక్, ఫ్రంట్ నెక్ అండి, ఉక్సు పట్టి సైడ్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. పైన ఖర్చు వదిలిపెట్టుకొని, షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇలాగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండేదానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ నుంచి 4వ ఉక్సు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. 4వ ఉక్సు దగ్గరికి ఎందుకు అంటే ఇక్కడ డాట్ పట్టుకోవడం కోసము, అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడికి మార్కింగ్ పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. 5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. డాట్ వెడల్పు 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా అలాగే ఈ ఫ్రంట్లో మనకి క్లోత్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా ఈ ఉండేదానికంటే ఒక 6 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 6 ఇంచ్ కిందకి ఈ విధంగా మార్కింగ్ లోత్ అనేది చేసుకొని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్లో జస్ట్ ఇలాగా స్టార్ నెక్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి. ఈ విధంగా ఇక్కడికన్నా ఇక్కడ ఇలాగా కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది ఉండే గీత కంటే ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది చూడడానికి బాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు క్లారిటీగా చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోకూడదండి మనకి, ఎందుకంటే ఫ్రంట్ అనేది ఓపెన్ లేదు. జస్ట్ ఈ నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. డాట్ పొడవు 2.5 ఇంచులకి ఒక మార్కింగు. అలాగే ఇటు సైడ్ మనకి ఎంత పొడవు అయితే ఉందో ఇందులో ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టి 1/2 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత ఉందో చూసుకొని ఈ టేపుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. టేపుని ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే ఇందులో మనకి సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నారు కదా. ఇక్కడ కూడా 2.5 ఇంచ్ పొడవు, 2.5 ఇంచ్ పొడవు. అలాగే ఈ ఆమ్ రౌండ్ మనకి కరెక్ట్గా రావాలి డాట్ పొడవు అనుకుంటే ఇలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మాత్రం సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ అనేది ఇదిగోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచ్కి పెట్టుకోండి. 3.5 ఇంచ్కి పెట్టుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచ్కి ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు ఇలాగా రావాలి డాట్ అనేది. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ కూడా 1/4 ఇంచు వస్తుంది. ఇక్కడ మాత్రం 1.5, 1.5, 2.5 అయితే వస్తుంది. ఈ విధంగా
ఈ మార్కింగ్స్ దగ్గర వీల్ మార్కర్తో రబ్ చేశారనుకోండి మీకు రెండవ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది, కుట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలో. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో మనకి ఇది 80 పాయింట్లు మాత్రమే ఇచ్చారండి, ఎక్కువ క్లాత్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పై వైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, పైన ఒక ½ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకోవాలి. అలాగే కింది వైపు ఈ పై వైపున ఒక ½ ఇంచు, కింది వైపున ఒక ½ ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి. లేదు అనుకుంటే మీకు క్లారిటీ కోసం ఇదిగోండి ఒక 6 ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఈ పై వైపు కూడా మనకి ఖర్చు కావాలి కాబట్టి 9.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 9.5 ఇంచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచుకి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 ఇంచుకి డౌన్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ క్లాత్ అయితే సరిపోవట్లేదండి, కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది 3.5 ఇంచ్ డౌన్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, 2.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇందులో 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ సైడ్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే ఆమ్ రౌండ్ దగ్గర నుండి మనకి లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్లో ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకున్నాము అంటే మనకి ఆమ్ రౌండ్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 6 పాయింట్లు అయితే వచ్చిందండి. చూడండి 6 పాయింట్లు అయితే వచ్చింది. ఇదే 6 పాయింట్లని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అయితే మనకి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కదండి, ఇక్కడ మాత్రం తొమ్మిది ఇంచుల సగము 4.5 ఇంచుకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలండి ఖర్చు కోసము. అయితే మనకి ఇక్కడ కొంచెం పీస్ అనేది జాయింట్ పడుతుంది, ఎక్కువైతే పడదండి. ఇలాగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఇంచ్ నుండి ఇక్కడ కిందికి ఒక 1/4 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది మనము ఇలాగా ఈ లైన్లో కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా డౌన్ చేసుకొని ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా లేదండి. సో మనకి ఇక్కడ ఫ్రిల్ పెట్టుకొని ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ లేదు. అందుకే నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేశాను. ఇది కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్లో మనము మెయిన్ పీస్లో ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టాను. 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఈ కింది వైపు నుండి ఖర్చుతో కలిపి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. 3 ఇంచులకు మార్కింగ్ పెట్టాను కదా. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేశాను. లైన్ డ్రా చేసేసుకొని ఇది కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఈ విధంగా
ఇదిగోండి కటింగ్ అయితే చేసేసాను. అయితే మీకు చెప్పాను కదండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలని చెప్పి. అయితే నేను ఇప్పుడు మెయిన్ పీస్లో ఈ మనం ఫ్రిల్ పెట్టేటప్పుడు కటింగ్ అయితే చూసుకొని ఈ ఎక్కువ క్లాత్ తీసుకొని తర్వాత ఈ క్లాత్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ అయితే ఎక్కువ లేదండి, జాయింట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను కటింగ్ వీడియోలో ఇది జాయింట్ స్టిచ్చింగ్ వీడియోలో ఈ క్లాత్ అనేది జాయింట్ చేసి మీకు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. బ్లౌజ్ పీస్ వచ్చి ఇదేనండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.